ఓవైపు దాడులు జరుగుతున్న క్రమంలో ఇటు సైడ్ కూడా మనకి ఆపరేషన్ కగారు ఏదైతే ఉన్నదో అది కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది. అయితే నిన్న ఆపేయడం జరిగింది. అసలు ఆ కర్రెగుట్టలపై ఎందుకు ఆపేషన్ అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది, చూసుకుందాం. కర్రెగుట్టలపై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్, సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి రప్పిస్తున్న కేంద్రం, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో కీలక నిర్ణయం, ములుగు జిల్లా వెంకటాపురం నుంచి వెనక్కి వెళ్లిన భద్రతా బలగాలు. కర్రెగుట్టలపై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలతో సిఆర్పిఎఫ్ కోబ్రా జవాన్లను హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 19 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్టల్లో పాల్గొన్న భద్రతా బలగాల్లో 9,000 మంది వెనక్కి వెళ్లారు. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి శనివారం తమకు కేటాయించిన వెహికల్స్లో వెళ్లిపోయారు. ఇక కర్రెగుట్టలపై తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన డిఆర్జీ గ్రేహౌండ్స్ పోలీసులతో కూంబింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే చర్చలకు సిద్ధమని మావోయిస్టు ప్రకటించిన నేపథ్యంలో ఆపరేషన్ కగార్ను పూర్తి స్థాయిలో నిలిపివేస్తారా లేక స్థానిక పోలీసులతో కూంబింగ్ కొనసాగిస్తారా అనే విషయం కొద్ది రోజుల్లో తీరనుంది. ఏదైతే మనకు ఇటు భారత్ పాకిస్తాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయో, ఇటు సైడ్ ఆపరేషన్ కగారు కూడా కంటిన్యూ అయిందన్నమాట. అయితే నిన్న వెనక్కి రావాలని చెప్పేసి హెడ్ క్వార్టర్స్లో మీరు రిపోర్ట్ చేయాలని చెప్పేసి కేంద్రం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళు వెనక్కి రావడం కూడా జరిగిందనమాట. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఛత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్కి సంబంధించిన డిఆర్టీ అదేవిధంగా గ్రేహౌండ్స్ పోలీసులు మాత్రం కూంబింగ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. అంటే వాళ్ళు కగారులో మాత్రం పాల్గొనే అవకాశం ఉందన్నమాట. అయితే వాళ్ళు మాత్రం పాల్గొంటారు. అదేవిధంగా ఆపరేషన్ కొనసాగుతుందా లేదా అని మాత్రం కొన్ని రోజులు వేచి చూడాలని చెప్పేసి కూడా నిన్న తెలిసిందనమాట. అయితే కర్రెగుట్టల్లో దాక్కున్నారనే సమాచారంతో ఆపరేషన్ మావోయిస్టు అగ్రనేతలు మడవి హిడ్మా దేవా చంద్రన్న దళాలతో పాటు సుమారు 1000 మంది మావోయిస్టులు కర్రెగుట్టల్లో దాక్కున్నారనే పక్కా సమాచారంతో పోలీసు భద్రతా బలగాలు గత ఏప్రిల్ 22న రంగంలోకి దిగాయి. ఆపరేషన్ కర్రెగుట్టల పేరిట స్టార్ట్ చేశాయి. మావోయిస్టులు గుట్టల చుట్టూరా బాంబులను అమర్చి ఆదివాసీ గిరిజనులు ఎవరు గుట్టలపైకి రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకున్నట్టుగా పోలీస్ నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చింది. 1-2 బెటాలియన్లకు చెందిన కూంబింగ్ దళాలు వస్తే వారిపై అటాక్ చేసే విధంగా మావోయిస్టులు స్కెచ్ వేసినట్లుగా తెలుసుకున్నారు. దీంతో ఒకేసారి 10,000 మందికి పైగా పోలీస్ భద్రతా బలగాలను కర్రెగుట్టలపై మోహరించారు. డ్రోన్లు, హెలికాప్టర్లు, శాటిలైట్ ఫోన్ల సహాయంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా